హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి మన మెడికల్ టర్మ్ ఏంటి అంటే ఈఈజీ అన్నమాట. సో మామూలుగా మనం ఈసీజీ తెలుసు కదా, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేసి అయితే అంటారు. సో ఇవాళ మనమైతే ఈఈజీ అంటే చూసేద్దాం. సో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అనేది అంటాం అనమాట. సో ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రఫీ, సో ఇది బ్రెయిన్కి సంబంధించిందనమాట. సో ఇదొక బ్రెయిన్ టెస్ట్ అనమాట. సో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అనేది ఏంటంటే సైకియాట్రీ కండిషన్స్ అయితే ఉంటాయి కదా, లైక్ మనం మీరు చూడకపోయింటే ఇంకో షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను. స్క్రీజోఫ్రేనియా అంటే ఏంటి, ఓసిడి అంటే ఏంటి, అండ్ వన్ మోర్ థింగ్, బైపోలార్ డిసీజెస్ అంటే ఏంటి, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే లైక్ ఈఈజీ టెస్ట్ అయితే చేస్తారనమాట. సో సైకియాట్రీ కండిషన్ను లిమిటెడ్లో ఉంటే ఓకే అనమాట. సో ఎక్కువ లైక్ ఎడ్జ్ కార్నర్కి వచ్చేసారనుకోండి, ఐ మీన్ వాళ్ళ కండిషన్ సివియారిటీ అనేది ఎక్కువైపోయింది అనుకోండి, సో ఈఈజీ అప్లై చేస్తారనమాట. ఈఈజీ అంటే ఏంటంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అనేది అయితే చెప్పాను కదా. సో ఆ టెస్ట్ ఎలా చేస్తారంటే ఒక ఒక ఆ, ఒక మానిటర్ లాగా ఉంటుంది. సో ఆ మానిటర్కి వైర్ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఒక వైర్ కనెక్షన్ వండుకునేసి ఆ ఎలక్ట్రోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఎలక్ట్రోడ్స్ తల చుట్టూ ఇలా 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 పెడతారనమాట వెనకాల. సో అవి ఏం చేస్తాయంటే మన బ్రెయిన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని, ఈ పవర్ సిగ్నల్స్ డైరెక్ట్ ఛార్జింగ్ పవర్ ఉంటుంది కదా, సో మన పవర్తో అవి కాంటాక్ట్ అవుతాయన్నమాట. సో ఒక వైర్ వచ్చి తల మీద పెడతారు, లైక్ ఎలక్ట్రోడ్స్తో కనెక్ట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో వైర్ వండుకునేసి కరెంట్ పాస్ చేయడానికి అయితే రెడీ చేస్తారనమాట. సో ఇప్పుడు సైకియాట్రిక్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారనుకోండి, డిప్రెషన్లోనే ఉంటారనమాట. సోషల్ ఐసోలేషను, సెల్ఫ్ ఐసోలేషను, ఎవరితో మాట్లాడకుండా ఉండడము, ఇంట్లోనే ఉండడము, అసలు బయట వెళ్ళకుండా ఉండడం, ఇలాగైతే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే సూసైడల్ టెండెన్సీ కూడా ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే లైక్ ఈ టెస్ట్కి అయితే రెడీ చేస్తారు. సో ఒక సైడు ఈ మానిటర్స్ అన్నిటికీ తలకైతే కనెక్ట్ చేస్తారనమాట. ఇంకో సైడ్ ఏమవుతుందంటే, ఇంకో సైడు వైర్, మన పవర్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ పవరు, దాన్నైతే సిగ్నల్ లైక్ 1 జౌల్ 2 జౌల్స్ అలా అయితే పాస్ చేస్తారనమాట. ఎప్పుడంటే లైక్ ఇలా ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ చేసినప్పుడు ఏమవ్వదా, చచ్చిపోతారు కదా అంటే, సో ఈ ఎలక్ట్రికల్ మనం పవర్ ఎప్పుడైతే ఆన్ చేయబడతాయో 2 జౌల్స్ అలా, ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వచ్చి మన బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. సో అవి డైరెక్ట్గా ఎలక్ట్రికల్ సిగ్నల్స్తో మ్యాచ్ అయ్యి మన అంటే బ్రెయిన్లో ఉన్న లైక్ న్యూరాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి కదా, అవి ఒకవేళ అబ్నార్మల్గా ఉన్నా కూడా వాటిని స్టాటికల్గా చేస్తాయన్నమాట, లైక్ చేంజెస్ అయితే చూపిస్తాయన్నమాట. ఒకవేళ అలా వర్కౌట్ అయిందనుకోండి, సో వాళ్ళకి డిప్రెషన్ నుండి వాళ్ళు ఈజీగా బయటపడిపోతారన్నమాట. సో ఇలా అయితే ఈఈజీ టెస్ట్ని అయితే చేస్తారనమాట. సో థ్యాంక్ యూ గైస్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.